everyone, this is Nanda Jorge. Welcome to Man Must Have of This. This channel helps you to stay motivated, achieve greatness, and unlock your potential. Now, let's dive into the topic. ఈరోజు ఎపిసోడ్లో నేను మాట్లాడబోయే టాపిక్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. రియలీ వాంటెడ్ టు థ్యాంక్ టు వేణు దాసరి గారు. వై బికాజ్ ఆయనకి నా టాక్పై ఎంత నమ్మకం ఉంటే ఈ టాపిక్పై వీడియో చేయండి అని ఆయన అడిగారు. సో ఆయనకి నాపై ఉన్న నమ్మకానికి రియల్లీ హ్యూజ్ థ్యాంక్స్ టు యూ వేణు దాసరి గారు. అండ్ మీ కోరిక ప్రకారం నిజంగా కేవలం మీరు అడిగినందుకే ఐ రియల్లీ హ్యాపీలీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఈరోజు ఈ టాపిక్ని చేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మీరు అడిగినట్టే ఈరోజు ఎపిసోడ్లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ ఎంజాయ్ స్టడీస్ కెన్ బీ. సో నౌ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. స్టడీయింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం. సో స్టడీయింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఏదైనా ఒక విషయం మనకి ఎప్పుడు కష్టంగా చాలా భారంగా అనిపిస్తుంది, దాన్ని ఏ వేలో ప్రాపర్గా చేయాలో తెలియలేనప్పుడు మనకు అది చాలా కష్టంగా భారంగా హార్డ్గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే దాని యొక్క రోడ్ మ్యాప్ లేదా ఏ వేలో చేస్తే ఆ పని ఈజీగా వెళ్తుందో తెలుసుకున్నప్పుడు ఆ పని ఏదైనా సరే చాలా ఈజీగా మారిపోతుంది. సో స్టడీ విషయంలో కూడా అంతే. సో ఏ వేలో వెళ్తే స్టడీయింగ్ ఈజీ అవుతుందో ఆ వేస్ ఏంటనేవి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ థింగ్, లవ్ ఇట్. ఎస్, మీరు స్టడీ చేయడాన్ని లవ్ చేయండి. వన్ డే నేను నా ఫ్రీ టైంలో నేను స్టీవ్ జాబ్స్ యొక్క ఒక యూనివర్సిటీ స్పీచ్ని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను నా లైఫ్లో ఉన్న ఒక లవ్ ఇన్సిడెంట్ గురించి హీ వాంటెడ్ టు సే. అది నేను విన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే ఒక అమ్మాయితో తనకు ఉండే రిలేషన్షిప్ గురించి చెప్తున్నారేమో వాట్ ఐ థాట్ దాట్. బట్ యాక్చువల్లీ ఆయన ఏం చెప్పారంటే, I love studying. Yes, he said, I love studying. So I realized that నేను ఆ 1 సెకండ్ ఆ లవ్ టాపిక్ అని వినినప్పుడు వాట్ ఐ ఫెల్ట్, రిలేషన్షిప్ విత్ సమ్ అదర్ గర్ల్ కోసం షేర్ చేస్తారు, వాట్ ఐ థాట్ దట్. బట్ ఐ డిడ్ంట్ థాట్ దట్ అబౌట్ స్టడీస్. నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హీల్ గోయింగ్ టు టెల్ అబౌట్ స్టడీస్ అని చెప్పేసి. సో అప్పుడు స్టడీస్ పై నాకు ఒక మంచి పర్స్పెక్టివ్ అనేది క్రియేట్ అయింది. ఎస్, వీ కెన్ ఆల్సో లవ్ స్టడీయింగ్. సో మనం దేన్నైతే ప్రేమిస్తామో దానికోసం మనం ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా, ఎంత హార్డ్ అయినా అది మనం దానికోసం లాస్ట్ సెకండ్ వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం కదా. సో అలానే స్టడీస్ విషయంలో కూడా మనం స్టడీస్ని ఎప్పుడైతే లవ్ చేస్తామో అది ఎంత హార్డ్ అయినప్పటికీ కూడా డెఫినెట్లీ మనం దానికోసం కష్టపడతాం. సో స్టడీస్పై లవ్ని ఎలా పెంచుకోవాలి, దానికి కొన్ని ఫ్యూ టిప్స్ ఉంటాయి. లైక్ మీరు డైలీ ఒక 10 minutes ప్లెజెంట్గా కూర్చొని ఐ లవ్ స్టడీయింగ్ అంటే ఏంటి, నేను ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం, దాని గురించి తెలుసుకోవడం, అదే కదా స్టడీయింగ్ అంటే. సో మీరు డైలీ ఒక 5 to 10 minutes ప్లెజెంట్గా ఒక దగ్గర కూర్చొని మీరు ఏం చేయాలి అంటే మీరు ఇన్నర్ వాయిస్తో చెప్పుకోవాలి, ఎస్ ఐ లవ్ స్టడీయింగ్. నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఒకటి నేర్చుకోబోతున్నాను, దీని నుంచి నాకు కొంత మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఇది నాకు లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నా ఫ్యూచర్ని షేప్ చేయడానికి ఇది ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. సో నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాను అనే ఒక క్యూరియాసిటీని మీరు ఒక ప్లెజెంట్ ప్లేస్లో కూర్చొని బిల్డ్ చేసుకోండి. అప్పుడు మీకు స్టడీస్ని లవ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది మీ బ్రెయిన్లో అండ్ మీలో. నౌ ద సెకండ్ థింగ్ టు ఎంజాయ్ స్టడీయింగ్ ఏంటి అంటే, మీ ఇంట్రెస్ట్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయడం. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ థింగ్పై ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు దేనిపై ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. అది ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం లాజికల్గా థింక్ చేయడం, పజిల్ టైప్ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు అనుకోండి, దెన్ యూ చూస్ మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్
మీరు మీ చుట్టూ ఉన్న థింగ్స్‌కి సంబంధించిన ఫ్యాక్ట్స్‌ని లెర్న్ చేయాలి అనుకున్నప్పుడు, లైక్ హౌ ఎయిర్ ఫ్లోస్, హౌ వాటర్ ఫ్లోస్ అండ్ అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, ఇలాంటి మీ చుట్టూ ఉన్న థింగ్స్ యొక్క ఫ్యాక్ట్స్‌ని తెలుసుకోవాలి అన్నప్పుడు దెన్ యూ చూజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు హ్యూమన్ ఆర్ యానిమల్ యొక్క బాడీ ఫంక్షనింగ్‌ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దెన్ యూ గో విత్ బయాలజీ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ హౌ అవర్ బ్రెయిన్ ఫంక్షన్స్ దెన్ యూ గో విత్ న్యూరాలజీ. And if you are interested with how the perspectives of other people's, then you go with psychology. If you love singing, dancing, painting, whatever, game designing, whatever it may be, మీకు దేనిపైన అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మీరు మరింత ప్రేమించగలుగుతారు. సో ఫస్ట్ మీరు మీ ఇంట్రెస్ట్‌ని ఏంటో ఫైండ్ ఔట్ చేయండి. సో మీరు మీ ఇంట్రెస్ట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, మీరు ఏదైతే ఒక పని చేస్తున్నారో, ఆ పని చేస్తున్నప్పుడు మీరు ఆ పనిలో హవర్స్ అండ్ హవర్స్ అండ్ హవర్స్ టైం స్పెండ్ చేసినప్పటికీ కూడా, ఆ టైం ఇంత ఫాస్ట్‌గా అయిపోయిందా అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఆ వర్క్ చేసినప్పుడు మోర్ హవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా, దెన్ మీకు ఆ పనిలో ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో మీ ఇంట్రెస్ట్‌ని మీరు ఫైండ్ ఔట్ చేసి, నెక్స్ట్ దానిపై మీరు లవ్ ఎలా పెంచుకోవాలో ముందు చెప్పినట్టుగా దాన్ని అప్లై చేసి, ఆ ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. స్టడీస్‌ని ఎంజాయ్ చేయడానికి థర్డ్ థింగ్ ఏంటి అంటే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం. బుక్స్‌లో ఉన్న థియరీస్‌ని మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా నేర్చుకోగలుగుతారో, మీరు స్టడీస్‌ని మరింత ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సేఫ్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్ మీరు నేర్చుకున్న దానిపై బిల్డ్ చేయడం ద్వారా మీరు స్టడీస్‌ని మరింత ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ద ఫోర్త్ థింగ్, గేమ్స్ ద్వారా నేర్చుకోవడం వలన కూడా మీరు స్టడీస్‌ని మరింత ఎంజాయ్ చేయగలుగుతారు. లైక్ పజిల్స్‌ని సాల్వ్ చేయడం, క్విజెస్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా మీరు స్టడీస్‌ని మరింత ఎంజాయ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అనదర్ వే టు ఎంజాయ్ స్టడీస్ ఏంటి అంటే, స్మాల్ టార్గెట్స్ ఆర్ టాస్క్స్‌ని పెట్టుకోవడం. పెద్ద గోల్స్‌ని రీచ్ అవ్వాలి అంటే ముందుగా దాన్ని స్మాల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క టాస్క్‌ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా మీపై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మీరు మీ గోల్ని రీచ్ అవ్వడానికి ఇది ఒక మోటివేషన్‌లా హెల్ప్ అవుతుంది. ఈ స్మాల్ టాస్క్స్ అచీవ్మెంట్ చేయడం ద్వారా మీకు మరింత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో మీరు దానిపై కన్సిస్టెంట్‌గా వర్క్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సబ్జెక్ట్లో ఒక మంచి గ్రిప్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు డైలీ ఒక టాపిక్‌ని నేర్చుకోవడం ద్వారా ఆ సబ్జెక్ట్ నుంచి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకప్పటికి మీకు ఆ సబ్జెక్ట్‌పై కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. సో ఇలా స్మాల్ టాస్క్స్‌గా మీ అల్టిమేట్ గోల్‌ని డివైడ్ చేసుకొని ఎవ్రీడే దానిపై కన్సిస్టెంట్‌గా వర్క్ చేయండి. ఆ స్మాల్ టాస్క్స్‌ని రీచ్ అవ్వండి. మీలాంటి సేమ్ మోటివ్‌తో ఉన్న కొన్ని మంచి ఫ్రెండ్స్‌తో కలిసి మీరు స్టడీ చేయడం ద్వారా ఒక టాపిక్ ఆర్ కాన్సెప్ట్‌పై డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ థాట్స్ అనేవి మీరు తెలుసుకోగలుగుతారు. దెన్ మీకు డిఫరెంట్ వేస్‌లో ఆ కాన్సెప్ట్‌పై పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. అండ్ డౌట్స్ ఏమైనా ఉన్నప్పటికీ ఒక మంచి క్లారిటీ అనేది దొరుకుతుంది. సో ఎప్పుడైతే మీకు ఒక టాపిక్‌పై ఒక క్లారిటీ అనేది ఉంటుందో, మీకు అప్పుడు క్లమ్జీనెస్ అనేది పోతుంది కాబట్టి మీరు స్టడీస్‌ని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. స్టడీస్‌ని ఎంజాయ్ చేయడానికి అనదర్ వే ఏంటి అంటే, క్వెషనింగ్ చేయడం అండ్ కొత్తగా ఆలోచించగలగడం. జస్ట్ చదవడమే కాదు, నేర్చుకున్న దానిపై క్వెషనింగ్ చేయడం ద్వారా కూడా మనం ఇంకా డీప్‌గా ఆ టాపిక్ ఆర్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోగలుగుతాం. అండ్ కొత్త థాట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఈ క్వెషనింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇవి మనలో క్యూరియాసిటీని పెంచుతాయి అండ్ స్టడీస్‌ని ఎంజాయ్ చేయగలగడానికి ఎంతో హెల్ప్ అవుతాయి. స్టడీయింగ్ అనేది మన ఫ్యూచర్‌ని ఎంతో బెటర్‌గా షేప్ చేసుకోవడానికి ఒక గ్రేట్ ప్రాక్టీస్. సో దాన్ని భారంగా కాకుండా ఆనందంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. వన్స్ అగైన్ హ్యూజ్ థ్యాంక్స్ అండి వేణుదాసర్ గారు. అండ్ మీరు ఈ వీడియో తప్పకుండా వాచ్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీకు ఎంత హెల్ప్‌ఫుల్ అయిందో కమెంట్ చేస్తారు. ఐఎమ్ హోపింగ్ దట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఐ హోప్ ఇది చాలా మెంబర్స్‌కి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching and stay tuned.